నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ మధు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధించగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి గారు ఒకరు. ఇప్పటి వరకు ఆయన చేసిన 8 సినిమాల్లో 8 సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడం విశేషం. ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాతో 9వ విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ చేస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ తో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి జోడిగా నయనతారను ఎంచుకున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా అవకాశం ఉండడంతో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఎవరు కొట్టేశారు అనే ధోరణిలో కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుకుంటున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించే అవకాశాలు అయితే ఉన్నాయంటూ మరికొంతమంది విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరి చాలా అద్భుతమైన నటన కనబరించి తన నటన పరిమితిని చూపించి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా ఆమె నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరి ఈ సినిమాలో కూడా చిరంజీవికి జోడిగా సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పిస్తుందనే వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి ఆమెకున్న క్రేజ్ కి ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించాల్సిన అవసరం అయితే లేదు. కానీ అనిల్ రావిపూడి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఆమె ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏదేమైనా కూడా ఈ సినిమాతో ఆమె తనదైన రీతిలో సత్తా చాటుకుంటుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు తన మార్క్ స్టైల్ తో ఈ సినిమాలో చిరంజీవి చాలా కొత్తగా చూపించడమే కాకుండా వింటేజ్ చిరంజీవిని చూపించి ప్రేక్షకుల చేత శబాజ్ అనిపించుకోబోతున్నారని తన టీం నుంచి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి అనిల్ రావిపూడి ఈ సినిమాలో ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు, ముఖ్యంగా చిరంజీవి అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా చూపిస్తారా, సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.